విజయ 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 ఏం చేస్తున్నావు ఒకసారి బయటికి రా. బాబా ఏంటండి కొడుకు వస్తున్నాడని చెప్పినా కదా, బస్ స్టాండ్కి పోతున్నా వాడిని తీసుకురావడానికి. వానికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టినావు కదా. అన్నీ చేసిన అయితే మాయ కానీ ఆ షర్ట్ బటన్స్ ఏంది అట్లా వంకర టింకర్ పెట్టుకున్నావు? కొడుకు వస్తున్నాడు సంబరంలా. కొడుకొచ్చుడేమో కానీ నువ్వైతే చిన్న పిల్లోడు అయిపోయి ఆగం ఆగం చేస్తున్నావు. సరే జల్దీ పోయి తీసుకురా. సరే సరే మస్తు పని ఉంది. చెప్పు. విజయ విజయ చిన్నోడు వచ్చాడు చూడు, మంచిగా తీసుకురా. వస్తున్నా మంచిగా బాగున్నామ్మా, మంచిగా ఉన్నావు. నీ ఆరోగ్యం ఎంతుంది? ఏమైందిరా? ఉక్కపోతమ్మా. అబ్బా అమ్మ, ఈ బస్ జర్నీ నాతో అయితలేదే. బైక్ కొనిమంటే కొనియలేదు, కారు కొనియమంటే కొనియలేదు. ఈ బస్ జర్నీ నాతో కాదమ్మా, మస్తు ఇబ్బంది అవుతుందమ్మా. అది కాదు నాన్న, కారు బైకు కొనిచ్చే స్తోమత మనకు లేక కాదురా. అవి నడపాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు నీకు కారు బొమ్మ బైక్ బొమ్మ కొనిస్తే వాటిని నడుపుకుంటా వాటితో ఆడుకుంటా నువ్వు ఎన్ని దెబ్బలు తాకించుకున్నావు. అసలుంటిది ఇప్పుడు కారు బైక్ కొనిస్తే నువ్వు ఎక్కడ ఆగుతావా? గాల్లోనే వెళ్తావు. కారు బైక్ కొనిస్తే నువ్వు ఆగుతావరా? ఆ భయానికి మేము కొనిస్తలేను. చూడు నాన్న, అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. కనీసం నువ్వన్నా చెప్పచ్చు కదా నాన్న, నాకు బండి కొనిమని. అరే అమ్మ మాటే నా మాట. ఆ విషయం నీకు తెలుసు కదా. బండి లేదు, కారు లేదు, ఏది కొనిచ్చేది లేదు. సరే పోనీ. నన్ను ఇంత అర్జెంటుగా రమ్మన్నారు, ఏ విషయం నాన్న? మా ఫ్రెండు రమేష్ అంకుల్ ఉన్నాడు, నీకు తెలుసు కదా. తెలుసు. వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆ విషయం చెప్పడానికే నేను అర్జెంటుగా రమ్మన్నావు. చూడమ్మా నాన్న ఎట్లా మాట్లాడుతుండో. నాకు ఇప్పుడు పెళ్ళైందమ్మా. అవునరా, మీ నాన్న చెప్పేది నిజమే. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాతో ఒక్క ముచ్చట చెప్పకుండా మీకు మీరే డిసైడ్ అయితే ఎట్లా అమ్మా? ఇందులో తప్పే ఉందిరా. ఎప్పటి నుంచో నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం కదా. మీరు అనుకుంటారు, కానీ నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అమ్మా. అరే ఈ అమ్మాయిని నువ్వు చూసినావు అనుకో, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నీ ఇష్టాయిష్టాలేంటో మాకు తెలియదా అయింది. ఏమో నాన్న, మీరు చేసేది నాకు ఏం నచ్చలేదు. అమ్మా నేను రమేష్ అంకుల బిడ్డను చేసుకోను. ఏంద్రా నీ మనసుకు నచ్చిన అమ్మాయి అంటున్నావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా లవ్ చేసినావా? చెప్పు బిడ్డ, వాళ్ళతోనే మాట్లాడదాం. ఎట్లయినా సరే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేసిపోయి. నేను లవ్ చేస్తే ఇన్ని రోజులు మీకు చెప్పకుండా ఉంటానా? లవ్ లేదు, ఏం లేదు. నేను ఎవరిని లవ్ చేయలేనా? మరి ఎవరిని లవ్ చేయనప్పుడు మా దోస్తు బిడ్డను పెళ్లి చేసుకోవచ్చు కదరా. అయినా నీకు ఇష్టం లేకపోతే ఆ పెళ్లి చేసుకోవద్దులే. నీకు చెప్పకుండా మా దోస్తుకు నేను మాటిచ్చినందుకు మా దోస్తుకు నేనే క్షమాపణ చెప్పుకుంటున్నా. మా ఇద్దరి పెంపకం మీద నమ్మకం ఉండి నిన్ను అడగకుండానే నా దోస్తుకు మాటిచ్చేద్దా. అంతేగాని నిన్ను ఇక్కడికి పిలిపించి ఇబ్బంది పెట్టాలని కాదు. విజయ, ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేద్దాం. వాడికి తినడానికి ఏమైనా చూడు. నాన్న నా విషయంలో నువ్వు ఎక్కడ తగ్గకూడదు నాన్న, అది నాకు ఇష్టం లేదు. మీరు ఎట్లా అంటే అట్లనే, మీ ఇష్టం. బలవంతం ఏం లేదు నాన్న, నువ్వు ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటేనే మాకు సంతోషం. ఓకే అమ్మ, మీ ఇష్టం.
ఏ ఇక్కడేం చెప్తున్నాను? ఎందుకు వచ్చినావు? ఇది నా రూమ్. నేను నీ షర్ట్స్ లోపల పెట్టడానికి వచ్చిన. అయినా నీ రూమ్ ఏంది? నీ రూమ్ మన రూమ్ కదా. కావచ్చు, కానీ నువ్వు ఇంత సడన్గా చూడు పద్ధతి కాదు. వచ్చేటప్పుడు డోర్ కొట్టాలి కదా. ఏంది? డోర్ కొట్టి రావాలా? దేనికి? నువ్వు హాయిగా పడుకున్నావు, నేను హాయిగా నా పనులు నేను చేసుకున్నా. నువ్వు పడుకో, నేను డిస్టర్బ్ చేయను. నా పనులు నేను చేసుకుంటా. నువ్వు ఇక్కడ ఉండగా నాకు నిద్ర ఎట్లా వస్తుంది? సరే సరే, నువ్వు బయటకు. నాకు బాత్రూమ్ వస్తుంది, నేను అర్జెంటుగా పోవాలి. నువ్వు బాత్రూమ్ పోవడానికి నేను బయటకు పోవడానికి సంబంధం ఏముంది? నువ్వు పో, నాకు పని ఉంది, నేను చేసుకుంటా. అబ్బా, నీకైనా పనులు ఉంటే తర్వాత చేసుకో, కానీ ముందు ఇంటికి చదువుకో. నువ్వు బాత్రూమ్ పోవాలి, నాకు అర్జెంటు. ఓ అరే, నీ పని నీదేనాయ్, నా పని నాకేనాయ్. నువ్వు బాత్రూమ్ పోవడానికి నేనే పడ్డ అవుతున్నా. నేను షార్ట్ వేసుకున్నా, నువ్వు ఉండగా నేను ఎట్లా పోవాలంటే? అయ్యో రామ, సరే పోతున్నా. పో. అరే మళ్ళీ ఎందుకు వస్తాను? నువ్వు పొమ్మని చెప్పినా కదా. సరే 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 పోతున్నా. అమ్మ స్వప్న, మామయ్య. చాయ్ తీసుకురామ్మా. సరే మామయ్య. ఏందే స్వప్న, వాడేమో అంటున్నాడు? ఏమో అత్తమ్మ, ఆయన ప్రవర్తన నాకేం అర్థమైతలేదు. ఆయన బాత్రూమ్కి వెళ్ళడానికి నేను రూమ్లో నుంచి బయటికి వెళ్ళానట. బలవంతంగా పంపించిండు అత్తమ్మ. వాడు షార్ట్ వేసుకున్నాడా? అవునత్తమ్మ. వాడికి కొంచెం సిగ్గెక్కువే. పోను పోను వానికి అర్థమవుతుంది. సరే అత్తమ్మ, మామయ్య చాయ్ తీసుకురమ్మన్నారు. సరే తీసుకో. మామయ్య టీ తీసుకో. నువ్వు తాగినా అమ్మ టీ? నేను అత్తమ్మ తాగిన మామయ్య, మీరును ఆయన తాగాలి. వాడు లేచిండా? లేచిండు మామయ్య. శ్రీయలే. అరే షర్ట్స్ అన్ని ఇవి శ్రీయలే. అమ్మా అమ్మా, అమ్మా, ఏంద్రా? నా షర్ట్స్ అన్ని ఐరన్ చేయలేదంటే. నువ్వు ఒకసారి ఇట్రా. వస్తున్నావు. స్వప్న, అత్తమ్మ వానికి ఏదో కావాలంట, చూడుకో. సరే అత్తమ్మ. అరే మా అమ్మ ఏంది ఇంకా అత్తలేదు, నేనే పోతా. నేనే పెద్ద టెన్షన్ అంటే ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తాను. మీరు ఆగురు, నేను పోయేసాక మీతో మాట్లాడతా. నువ్వెందుకు వచ్చినావు? నువ్వే కదా పిలిచింది. అత్తమ్మ నన్ను బొమ్మని చెప్పింది. నేను పిలిచింది మా అమ్మను, నిన్ను కాదు. కానీ మీ అమ్మ బొమ్మన్నది నన్నే. మా అమ్మకి ఎక్కడ పని లేదు, నిన్ను పంపించింది. జరుగు. అమ్మా అమ్మా, నా షర్ట్స్ ఒక్కటి కూడా అరేంజ్ చేసలేవమ్మా. అయ్యో మర్చిపోయిండ్రా. మర్చిపోతే ఎట్లా అమ్మా? నేను ఏం వేసుకోవాలి? దా చేసి పా. స్వప్న, వీడి షర్ట్లు అంటే ఐశ్రీ చేసి పెట్టుకో. సరే అత్తమ్మ.
ఏం చెప్తున్నావురా? ఇక నుంచి అదే చేస్తాను నీ పనులన్నీ, నాకేం చెప్పకు. ఓ సరే. ఇప్పుడు చెప్పు, నీది ఏ షర్ట్ ఐరన్ చేసి అల్లో తీసి ఐరన్ చేసిస్తా. నాకు ఏ ఐరన్ అవసరం లేదు, నార్మల్ వేసుకుంటా. నేను ఇప్పుడిప్పుడే కదా నీ గురించి తెలుసుకునేది. ఐరన్ చేయలేదని కోపం వచ్చిందా? నాకు ఏ కోపం లేదు. నీ పన్ను చూసుకో, నేను నార్మల్ వేసుకుంటా. అమ్మా చాయ్ తీసుకురా. నానా మంచిగా బిడ్డ మంచిగా నానా, మంచిగా బాగుంది నానా. అమ్మ మంచిగా బాగుందమ్మా. మంచిగున్నారా మామయ్య? రైట్ కూర్చో. అత్తమ్మ, మామయ్య, నానొచ్చిండు. బాగున్నావా? బాగున్నా. ఏరా చెప్ప పెట్టకుండా సడన్ గా వచ్చినావు? మిమ్మల్ని బిడ్డను చూక చాలా లేదు కదా, అట్లా చూసిపోదా అని వచ్చిన బాబు. మంచిలాగా అన్నయ్య. మామయ్య అత్తమ్మ ఇట్లా అందరూ మంచుకున్నారా? అందరు బాగున్నారు బిడ్డ. నువ్వు ఎట్లా అల్లుడు? మంచిగా. స్వప్న, నాన్నకి చాయ్ పెట్టి తీసుకురా. సరే అత్తమ్మ. ఇప్పుడు వద్దు బిడ్డ. చెల్లమ్మ, నా బిడ్డ అన్ని పనులు సరిగా చేస్తుందా, ఏమన్నా కష్టపెడుతుందా? అయ్యో అన్నయ్య, స్వప్నకి ఈ పని చేయి ఆ పని చేయని ఏం చెప్పక్కర్లే. చెప్పకముందే అన్ని పనులు అదే చేస్తుంది. ఇగో నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి లోపల రావా? ఏమైందిరా? స్వప్న ఎందుకు పిలుస్తుంది కదా, ఏం పనో ఏమో, పోయి చూసిరాపో. పోనా ఓరా. సరేనమ్మా. ఏది ఎందుకు పిలిచినావు? నాన్న చికెన్ తినరు, నాన్నకు మటన్ అంటే బాగా ఇష్టం. మటన్ తీసుకురావా? అది మా అమ్మ నాతో చెప్పచ్చు కదా, నన్నే పిలిచి ఎందుకు చెప్తాను? మామయ్యతోనా? మామయ్యతోటి నేను ఎట్లా చెప్పగలుగుతా? మామయ్య ఏమనుకుంటారు? ఏదున్నా నీకే కదా చెప్పుకునేది. అబ్బా ప్లీజ్ మటన్ తీసుకురావా? మీ నాన్నకు మటన్ ఇష్టం అయితే నేనేం తీసుకొస్తా? అవన్నీ మా అమ్మ నాన్న చూసుకుంటారు. అన్నీ అర్థం పర్థం లేని పనులు. స్వప్న, పోయేస్తా బిడ్డ. ఏంది పోతావా? అట్లా పోతావు? రాక రాక వచ్చినావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు.
చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ని దయచేసి గట్టిగా కొట్టండి.